దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు దూత మీడియా. భారతదేశంలో డేటింగ్ యాప్లు రోజు రోజుకు కొత్త రూపం దాలుస్తున్నాయి. యువత ప్రేమ పెళ్లిళ్ల కోసం ఈ యాప్లను బాగా యూజ్ చేస్తోంది. కానీ కొన్ని యాప్లు కొత్త రూల్స్ తో కొన్నిసార్లు వివాదాస్పదంగా సమాజంలో ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నాయి. తాజాగా నో డాట్ డేటింగ్ అనే కొత్త డేటింగ్ యాప్ ఇలాంటి వివాదంతో హైలైట్ అయింది. ఈ యాప్ లో జాయిన్ అవ్వాలంటే పురుషులు ఏడాదికి కనీసం 50 లక్షల రూపాయలు సంపాదించాలి. కానీ మహిళలకు ఇలాంటి ఆదాయ రూల్ లేదు. ఈ రూల్ మహిళలకు ఎక్కువ సెక్యూరిటీ ఇవ్వటానికి అని యాప్ స్టార్ట్ చేసిన వాళ్ళు చెబుతున్నారు. ప్రతి మెంబర్ బ్యాక్గ్రౌండ్ ను చెక్ చేస్తామని, అందరికీ ఒక పర్సనల్ రిలేషన్షిప్ మేనేజర్ ను కూడా ఇస్తామని అన్నారు. ఈ యాప్ ను అభిషేక్ అస్తానా, జస్వీర్ సింగ్ కలిసి స్టార్ట్ చేశారు. సాధారణ మ్యాట్రిమోనియల్ సైట్ లా కాకుండా ఈ యాప్ లో యూజర్లు చిన్న చాట్ ద్వారా తమ పర్సనాలిటీ, ఫీలింగ్స్, మాట్లాడే స్టైల్ ను షేర్ చేయాలి. ఆ డేటాను ఆధారంగా ఏఐ టెక్నాలజీ ఉపయోగించి సరైన భాగస్వామిని సజెస్ట్ చేస్తుంది. కానీ ఎమోషనల్ కనెక్షన్స్, నిజమైన రిలేషన్షిప్ అనేది ఏఐతో సాధ్యం కాదని, అది ఇద్దరి మధ్య నమ్మకం, బాండింగ్ తోనే వస్తుందని కొందరు అంటున్నారు. ఈ యాప్ ఆదాయాన్ని ప్రధాన రూల్ గా పెట్టడం మీద చాలా డిబేట్ జరుగుతోంది. ప్రేమ, స్నేహం లాంటివి డబ్బుతో కొలవలేనివని, ఇలాంటి రూల్స్ సమాజంలో అసమానతలను పెంచుతాయని కొందరు వాదిస్తున్నారు. అలాగే 100% బ్యాక్గ్రౌండ్ చెక్ అనేది పర్సనల్ ప్రైవసీని డిస్టర్బ్ చేస్తుందని, డేటా హ్యాకింగ్ రిస్క్ కూడా ఉందని కొందరు ఆందోళన చెందుతున్నారు. డేటింగ్ యాప్లు ప్రేమ కోసం స్టార్ట్ అయినా ఇప్పుడు ఫిల్టర్లు, రూల్స్, డేటా అనాలిసిస్ తో నిండిపోతున్నాయి. నాట్ డాట్ డేటింగ్ లాంటి యాప్లు ఆదాయాన్ని ప్రధానం చేసి ప్రేమను ఒక వర్గానికే లిమిట్ చేస్తున్నాయని, డేటా సెక్యూరిటీ, ప్రైవసీ మీద కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని అంటున్నారు. ఇలాంటి యాప్లు నిజమైన రిలేషన్షిప్స్ ను క్రియేట్ చేస్తాయా, లేక సంబంధాలను బిజినెస్ లా మారుస్తాయా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.